ఈశ్వరుడు శరీరమునందు కామం ఇచ్చాడు మనస్సుకి. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఒక ఆయన అడిగాడు, అసలు మనస్సుకి కామం అన్నది ఉండి ఉండకపోతే అసలు ఇన్ని అల్లర్లు ఎందుకు జరుగుతాయండి లోకంలో? ఇన్ని మానభంగాలు, ఇంత వెర్రి చూపులు, ఈవి టీజింగులు, ఇవన్నీ ఎందుకుంటాయి? అసలు కామం అన్నది ఇవ్వకపోతే గొడవ వదిలిపోయేది కదండి. ఎందుకు ఇచ్చినట్టండి ఈశ్వరుడు? ఇవ్వడం ఎందుకు, అది శత్రువు అండం ఎందుకన్నాడు. శత్రువు చేసుకున్నవాడివి నువ్వు, ఈశ్వరుడు దాన్ని నీకు ఇచ్చింది స్నేహితుడిగా ఇచ్చాడు. కామం దేనికి ఇచ్చాడంటే నీ వంటి ప్రాణిని నువ్వు వేరొకరిని సృష్టించడానికి ఇచ్చాడు. ఆ కామం ఉంది కాబట్టే నువ్వు పితృరుణం తీర్చుకుంటున్నావు, నీ వంటి ఇంకొక ప్రాణిని సృష్టిస్తున్నావు. రఘుమహారాజు గారి గురించి కాళిదాసు గారు రఘువంశ కావ్యం రాస్తూ శ్లోకం చెప్పారు. త్యాగాయ సంవృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం. ఇది రఘుమహారాజు గారి గొప్ప అన్నారు. త్యాగాయ సంవృతార్థానాం రఘుమహారాజు గారు సంపాదిస్తాడు. ఎందుకు? దానం చేయడానికి. సత్యాయ మితభాషిణాం తక్కువ మాట్లాడతాడు. ఏం మాటలు రావా? ఎక్కువ మాట్లాడితే ఏమైనా అసత్య దోషం వస్తుందేమో అని ఎక్కువ మాట్లాడ్డాడు. యశసే విజిగీషూణాం మహారాజు కాబట్టి కీర్తి ఉండాలి, అందుకని దండయాత్ర చేస్తుంటాడు. ప్రజాయై గృహమేధినాం గృహస్థాశ్రమంలో ఉన్నాడు. ఎందుకు? తనలాంటి ప్రాణులను తాను కనాలి కాబట్టి భార్యలతో కలిసి సంసారంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ కామమునకు ఒక హద్దు ఉంది. ఈ కామాన్ని మీరు మీ స్నేహితుడిగా వాడుకుని మీ ధర్మపత్ని యందు కామాన్ని ఉంచుకుంటే అది మీకు పురుషార్థమైపోయింది. మీ పితృరుణం తీరడానికి, మిమ్మల్ని ఉన్నత లోకాలకి పంపడానికి కొడుకనేటటువంటి అర్థమును కటాక్షిస్తోంది. అమ్మవారు కామమును ఇచ్చింది కదా అని దాన్ని విశృంఖలత్వంలోకి తీసుకెడితే, రామాయణంలో అమ్మవారు అంటుంది, ఈ బలం ఎంతకాలమో తెలుసా రావణ? నీ మలము మూత్రము నువ్వు విసర్జించగలిగినంత కాలమే అంది.